హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను హైదరాబాద్కి వచ్చాను అనమాట. అండ్ ఇప్పుడైతే చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం. సో ఫస్ట్ మెట్రో స్టేషన్లో ఉన్నాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ రావడం. అండ్ ఎలాగో ఫ్రెండ్స్తో వచ్చాము కదా, సో వర్క్ అయిపోయినాక అలాగా చార్మినార్ చూసేకి వెళ్దాము, నైట్ టైం బాగుంటుంది అనుకునేసి అలా అందరం సరదాగా వెళ్తున్నాం అనమాట. ఒకసారి చూడండి ఎంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉంది. అసలు అక్కడికి చార్మినార్ దగ్గరికి వెళ్ళడానికి మాకు నియర్లీ చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకెలాగో అక్కడ అన్నీ చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ అలా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మనకి ఇన్ని ఐటమ్స్ కనపడితే ఇంకా ఏదో ఒకటి కొనకుండా అయితే తిరిగి రాలేం కాబట్టి ఇంకా నేను మా ఫ్రెండ్స్ అంతా అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని మొత్తం తిరుగుతూ ఉన్నాం అనమాట. సో బేసిక్లీ ఈ కమ్మలు ఎక్కడ కనపడినా నేను మాత్రం ఒక్కటైనా తీసుకుంటాను అనమాట. అదెందుకో అంతే, ఏది కొనకపోయినా కమ్మలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ కొంటాను. అండ్ ఇక్కడేమో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు చాలా బాగా పెట్టారనమాట. ఒక్కొక్కటి 10 రూపీస్ అలా చెప్పారు. మేము టోటల్గా 5 సెట్స్ అలా తీసుకున్నాం అనమాట. అంటే నార్మల్ డైలీ యూస్కి వేసుకోవచ్చని. సో ఇవి సో అక్కడ ఉండే షాప్స్ అన్నీ ఊరికే అలాగే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాం కానీ చార్మినార్ అయితే రాలేదు. సో ఫైనలీ హబ్బా కనిపించిందిలే అనుకున్నాము. సో ఫైనలీ చార్మినార్ నాకైతే మంచిగా అనిపించింది. ఆ లైట్స్ అంతా చూడగానే. నార్మల్ మార్నింగ్ టైమ్స్ రావడం కన్నా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇలా మంచిగా ఉంటుంది అని చెప్పారు. సో చార్మినార్ చుట్టుపక్కల మొత్తం అన్ని ప్లేసెస్లోనే ఇలాగ స్టాల్స్ అయితే పెట్టేశారు. లాస్ట్కి ఇంకా చార్మినార్ ముందర కూడా అంతే, మొత్తం ఇలాగ షాప్స్ అన్నీ పెట్టేశారనమాట. ఒక్కొక్క వెరైటీ. సో మనకు చార్మినార్ అంటేనే గుర్తొచ్చేది బ్యాంగిల్స్ కాబట్టి బ్యాంగిల్స్ కొనుక్కోకుండా ఎట్లా వెళ్తాం చెప్పండి. సో నేనైతే బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చేసాను. అండ్ మా అమ్మకి బ్యాంగిల్స్ కావాలని అనింది. సో తనకు ఒకటే తీసుకున్నాం అనమాట ప్రెజెంట్కి. అండ్ చాలా అంటే చాలా వెరైటీస్ మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ దండల సెట్ ఉంటే ఒక 2 సెట్స్ తీసేసుకున్నాం అనమాట. సో అంతగా తిరిగిన తర్వాత ఒక టీ లోపల పడకపోతే మనకు మంచిగా ఉండదు కాబట్టి సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే రష్ అయితే ఇంత ఉందన్నమాట. నేనైతే షాక్, అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఒకసారి చూడండి మొత్తం క్రౌడ్ ఎట్లుందో. ఇంకా వేడి టీకి ఇలాగ ఉస్మానియా బిస్కెట్స్ మంచి కాంబినేషన్ కాబట్టి ఇంకా అవి కూడా తెచ్చేసారనమాట టేస్ట్ చేయాలి అని. సో మంచిగా అలాగా టేస్ట్ చేసేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో గైస్, మేము ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు స్టే ఉంటున్నాము. అండ్ ఇంకా చార్మినార్ చూసేసి డైరెక్ట్గా వచ్చేసామన్నమాట. సో కొంచెం టైం కన్స్టెంట్స్ వల్ల ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్ని. సో మేము ఆర్డర్ చేసుకున్నామంటే ఇంకా మీకు ఎలాగో తెలుసు కదా, హైదరాబాద్ ఫేమస్ హలీం అండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ నేను ఇంతవరకు హలీం తినలేదనమాట. అంటే చికెన్ టేస్ట్ చేసా కానీ మటన్ అయితే టేస్ట్ చేయలేదు. అది కూడా హైదరాబాద్ అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా బాగుంటుంది అని చెప్పారు. సో ఇప్పుడు టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను, ఓకేనా? సో ఫైనలీ హలీం నేను చికెన్ టేస్ట్ చేశాను అని చెప్పాను కదా, దాంతో కంపేర్ చేస్తే నాకు మటన్దే నచ్చిందనమాట. నాకు బేసిక్లీ చికెన్తో కంపేర్ చేస్తే మటనే చాలా ఇష్టం. సో మటన్ హలీం అయితే నాకు మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టేశారు. అండ్ చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. నేను మరి అంత స్పైస్ తినను, సో చాలా కారంగా అనిపించింది అనమాట. సో మేము కొంచెం షాపింగ్ చేసామన్నమాట అక్కడ. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ ఫుల్ రద్దీగా ఉందన్నమాట. సో దాంట్లో మేము ఏమేమి కొన్నామంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో ఇట్లాంటి సెట్స్ ఒక 2 కొన్నామన్నమాట. ఇదొకటి అండ్ ఇదొకటి. సో యాక్చువల్లీ వాళ్ళు 400 చెప్పారు, ఒక్కొక్కటి 250కి ఏమో ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట సెట్. ఒక 5 సెట్స్ తీసుకున్నాం. అండ్ ఇవి వచ్చేసి నేను మా అమ్మ కోసం తీసుకున్నా 4 గాజులు. ఇవి వచ్చేసి 100 రూపీస్. అండ్ ఈ చైన్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఈ చైన్ ఇది వచ్చేసి బ్రేస్లెట్. సో ఎంత పడింది? 150.
సో ఇది వచ్చేసి మా డే 1 ఇన్ హైదరాబాద్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. కొంచెం అంత చూడగానే ఎప్పుడు చూడలే కదా ప్లేసెస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్కి రావడం. సో నాకు బాగా నచ్చేసింది. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకా డే 2 కూడా ఉందన్నమాట. అది కూడా నేను డే 2 వీడియో చేసి నేను మీకు పోస్ట్ చేసి పెడతాను. సో ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.